ఉదాహరణకు మనకు క్లియరింగ్ ఎగ్జామ్ అలా ఉందని అనుకుంటుంది. ఆల్రెడీ గతంలో కాన్స్టేబుల్లో సెలెక్ట్ అయ్యారు. హైట్ రన్నింగ్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఫిట్నెస్ ఎవ్రీథింగ్ ఇచ్చారు. హైట్ రన్నింగ్ ఈ చేసిన మళ్ళీ ఎస్ఐ కోసం వచ్చారు. మీకు హైట్ లేదని చెప్పి నిలబడి అంటే ఏజ్ పెరిగిన కొద్ది హైట్ పెరుగుతుందా తగ్గుతుందా, చెస్ట్ పెరుగుతుందా తగ్గుతుందా? కాబట్టి ఇక్కడ స్పష్టంగా అనిపిస్తుంది. రెండవది 4 రకాల అప్లికేషన్లు తీసుకున్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్, రిజర్వేషన్. ఈ 4 రకాల విధులు కనిపిస్తుంది. కానీ ఒకటే చేసి దాని మూలంగా ఒక దాంట్లో పేరైనా ఒక దాంట్లో రంగం దాటుతుంది, ఇంకో దాంట్లో. కాబట్టి 4 మనీ గతంలో ఎప్పుడు పెట్టినా, దేశంలో ఏ రాష్ట్రంలో పెట్టినా ఏ దానికి విడిపెట్టి అన్ని జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఆ విధంగా లేకుండా గతంలో ఏదాన్ని ఎన్ని అప్లికేషన్లు పెట్టారు, ఎన్ని రకాల పుస్తకాలు అన్ని రకాలు విడివిడిగా పెట్టారు. ఇప్పుడు ఆ విధంగా పెట్టకుండా ఒకటే పెట్టారు. ఇంతసేపు పోలీసు ఎట్లా ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా ఎలిమినేట్ ప్రాసెస్లో ఎక్కువ మందిని అవకాశాలు వదులుకోవాలని తప్ప ఇంకో రకంగా మూడో ఖైదు రన్నింగ్ టెస్ట్ పెట్టినప్పుడు గతంలో కానీ దేశంలో ఏ ప్రాంతంలో కానీ కేంద్రంలో కానీ 4-5 ఇచ్చి పెట్టారు. కానీ ఈసారి 50 మందికి ఒకటేసారి రన్నింగ్ చేస్తే ఒకరి కాలం వరకు జరిగి అందరికి గజిబిజి గందరగోళమయ్యి దానిలో సక్రమమైనటువంటి మెజర్మెంట్స్ రాలేదు. ఈ విధంగా మేము ఏంటంటే అనేక మందికి అన్యాయం జరిగింది. పద్ధతులు అవలంబించారు, ఎలిమినేషన్ ప్రాసెస్ అవలంబించారు. కాబట్టి మొత్తం టెస్టులోని మళ్ళీ ఎవరెవరికి అవకాశం కోల్పోయినారో ఇక్కడ తప్పులు కనిపిస్తున్నాయి. మనకి స్పష్టంగా తప్పులు కనిపిస్తున్నాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి టెస్ట్ పెట్టాలి. ఇప్పుడు ఈ పరీక్షలు వాయిదా వేయాలి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుల అధికారుల యొక్క ప్రవర్తన బాగలేదు. నేను అనేక సార్లు వీళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని మేము పోలీస్తే రెస్పాన్సిబుల్ లేదు. ఫోన్ చెప్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క అభివృద్ధి ఏంటి, ఒక మామూలు సిటిజన్ చేస్తే కూడా రెస్పాన్స్ కావాలి. వచ్చిన శాఖ కానీ ఆ విధంగా కాకుండా ఎంతసేపు బలవంతంగా దౌర్జన్యపూరితంగా అన్యాయం చేసినటువంటి ఈరోజు హోమ్ మినిస్టర్ని కలుస్తాం. అప్పటికి కూడా న్యాయం చేస్తుంది, కోర్టులో తెలుస్తుంది. స్పష్టంగా కనిపిస్తుంది, తప్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. న్యాయం చేయవలసినటువంటి డిపార్ట్మెంట్లో అన్యాయం జరగడం సరిగా ఇప్పుడు ఇంటికి బాగా దాదాపు ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టారు. మీటింగ్కి ఏం నిర్బంధం లేదు కదా, ధర్నాకి పర్మిషన్ లేదు. ఇక ధర్మానికి పర్మిషన్ ఇవ్వలేదు. 19 వరకు పర్మిషన్ లేదు. ఇక్కడ మీటింగ్ కూడా వస్తుంటే 300 మందిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇట్లాంటి నిర్బంధం కూడా మంచిది కాదు. వెంటనే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టాలని